ఆర్థిక స్వాతంత్ర్యం వైపు కిరణ్ ప్రయాణం. కిరణ్ అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతని కళ్ళలో పెద్ద కలలుండేవి, డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేయాలి అని. కానీ ఎక్కడ మొదలుపెట్టాలో అతనికి అర్థం కాలేదు. గ్రామ పొలిమేరలో నిలబడి దూరంగా ఉన్న ఆకాశం వైపు చూస్తూ, పేదరికం కంటే పెద్ద సవాలు లేదు, కానీ దానిని జయించవచ్చు అని తనలో తాను అనుకున్నాడు. ఒకరోజు కిరణ్ తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు వారు యూట్యూబ్, ఆన్లైన్ ఉద్యోగాలు, చిన్న వ్యాపారాల గురించి చెప్పారు. కిరణ్ వాటి గురించి విన్నప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించింది. కానీ ఎలా చేయాలో తెలియక భయపడ్డాడు. చిన్నగా మొదలుపెట్టు, ప్రతిరోజు నేర్చుకో, సరైన సమయం కోసం వేచి ఉండకు అని ఒక పెద్దాయన చెప్పిన మాటలు అతనికి గుర్తుకొచ్చాయి. కిరణ్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. మొదట్లో చాలా కష్టాలు ఎదురయ్యాయి. అతను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎవరూ అతనికి మద్దతు ఇవ్వలేదు. నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, ఇది నీ వల్ల కాదు అని కొందరు అన్నారు. కానీ కిరణ్ నిరాశ చెందలేదు. నిలకడ అనేది ప్రతిభ కంటే శక్తివంతమైనది అని నమ్మి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకరోజు కిరణ్ తన ల్యాప్టాప్ను తెరిచాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. అతని మొదటి ఆదాయం వచ్చింది, 500 రూపాయలు. అది చాలా చిన్న మొత్తం, కానీ కిరణ్ గుండె ఆనందంతో నిండిపోయింది. చిన్న ఆదాయం కూడా డబ్బు సంపాదించడం సాధ్యమేనని రుజువు చేస్తుంది అని అతను గట్టిగా నమ్మాడు. ఆ చిన్న మొత్తం అతనికి అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ చిన్న విజయం కిరణ్కు కొత్త శక్తినిచ్చింది. అతను వీడియో ఎడిటింగ్, కాన్వా డిజైనింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ వంటి కొత్త డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అతని ఆదాయం నెమ్మదిగా పెరగడం మొదలైంది. నైపుణ్యాలు సమానము డబ్బు, నేర్చుకోవడమే సంపద అని అతను గ్రహించాడు. నెలలు గడిచాయి. కిరణ్ కృషి, పట్టుదల ఫలించాయి. ఒకరోజు అతను తన ఆన్లైన్ పని ద్వారా 1,00,000 రూపాయలు సంపాదించాడు. అతని కల నిజమైంది. అతను తన కుటుంబానికి ఆర్థిక స్వాతంత్ర్యం అందించగలిగాడు. నమ్మకం ప్లస్ కృషి ప్లస్ సహనం సమానము ఆర్థిక స్వాతంత్ర్యం అని కిరణ్ గట్టిగా నమ్మాడు. కిరణ్ తన విజయాన్ని తన గ్రామ ప్రజలతో పంచుకున్నాడు. అతను తన కథను చెప్పి, నేను సాధించాను, మీరు కూడా సాధించగలరు అని వారిని ప్రోత్సహించాడు. అతని మాటలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా మరింత విజయం వస్తుందని కిరణ్ గ్రహించాడు. అతని ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే అతను కేవలం డబ్బు సంపాదించడమే కాదు, ఇతరులకు సహాయం చేయడం కూడా నేర్చుకున్నాడు.